జనవరి 1, 2015 నాడు జీవోఎంఎస్ నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ఇచ్చి 2015-16లోనే 4.21 టీఎంసీ నీళ్లు తరలించారు. 2017-18కి వచ్చేవరకల్లా గోదావరి జలాలను కృష్ణా డెల్టా ప్రాంతానికి 105.9 టీఎంసీలను తరలించారు. ఫ్రమ్ దేర్ 2015-16 నుంచి 2023-24 వరకు కంటిన్యూస్గా వాళ్ళు నీళ్లు తరలిస్తూనే ఉన్నారు. ప్రారంభించింది మీ హయాంలోనే, పూర్తి చేసింది మీ హయాంలోనే. ఒక్క 2017-18లోనే 105.9 టీఎంసీ గోదావరి జలాలను కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతానికి తరలించుకొని పోయినరు. మరి ఆ రోజు మీరు గాడిదలను కాసినరా? నువ్వు నీ మామ ఆ రోజు నువ్వే కదా సాగునీటిపారుదల శాఖ మంత్రివి. పట్టిసీమలో గోదావరి జలాలను కృష్ణా డెల్టా ప్రాంతానికి 105.9 టీఎంసీలను తరలించినప్పుడు హరీష్ రావు గారు గాడిదలను కాస్తున్నాడా? నేను అడుగుతున్న సూటిగా. మొత్తం మీ హయాంలో జరిగిన దుర్మార్గమే కదా. ఈరోజు నేను వచ్చినాక కట్టింది కాదు, నేను వచ్చినాక తరలిస్తున్నది కాదు. సో చేసిన దుర్మార్గం అంతా మీరు అదే చారి గారు, నేను చెప్పేది అదే. 2017-18లో నువ్వే ఉన్నావు కదా, గాడిదలం కాసినావు. ఆ రోజు 105 టీఎంసీలు ఇది ఉంది కదా. పోనీ నువ్వు కట్టిన తర్వాత 2019లో నువ్వు ప్రారంభించినప్పుడు 2021లో కూడా 30 టీఎంసీలు తరలించింది కదా. 23-24 మీరు ఉన్నప్పుడు కూడా 39 టీఎంసీలు తరలించింది కదా. మరి ఆ రోజు మీరెందుకు వదిలిండ్రు నీళ్ళు? ఆ రోజు మీ మేడిగడ్డ ఉంది, మీ మామ ముఖ్యమంత్రి ఉండు, సాగునీటి పారుదల శాఖ మీ మామ దగ్గరనే ఉంది. ఆ రోజు ఏం చేసిండు మరి? పట్టిసీమ ప్రాజెక్టు దేనికి సంబంధించింది? పోలవరం ప్రాజెక్టుకి ఏవైతే నీళ్లు ఉన్నాయో ఆ నీళ్లు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సమయం పడుతుంది కాబట్టి తాత్కాలికంగా మేము నీళ్ళను వినియోగించుకోవడానికి పట్టిసీమ కట్టినాం. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత పట్టిసీమను పూర్తిగా డిస్మెటల్ చేస్తామని కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది.